అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. మాకు తిరుపతిలో షూటింగ్ స్టార్ట్ చేసి మేము ఫినిష్ చేసేంత వరకు ఇలాంటి ఒక ఊళ్ళో యాక్చువల్లీ తిరుపతిలోనే వచ్చి సెటిల్ అయితే ఎలా ఉంటుందని కూడా నేను ఆలోచించాను కొన్నిసార్లు. ఎందుకంటే నేను చెన్నైలో పుట్టాను, పెరిగాను, నాకు తిరుపతి చాలా దగ్గర. ఇక్కడ ఉన్నంత ఒక పాజిటివిటీ ఏవైతే మేము ఫీల్ చేసామో షూట్ చేస్తున్నప్పుడు, అది ఐ థింక్ అదే సినిమా చేసిన తర్వాత జనాలు చూస్తున్నప్పుడు కూడా ఆ పాజిటివిటీ స్క్రీన్లో నుంచి వాళ్ళకి ఫీల్ కూడా అవుతుంది. సో అది మనం ఒక సెట్లో చేసి ఉంటే, లేకపోతే చీట్ చేసి వేరెక్కడో చేసి ఉంటే అది అలాంటి ఫీలింగ్ అయితే వచ్చేది కాదు. సో తిరుపతికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇది సక్సెస్ మీట్ అనుకోవాలా, థ్యాంక్స్ మీట్ అనుకోవాలా, మనందరం కలుస్తున్నాం, అది నాకు సంతోషం అంతే. ఇక్కడ నుంచి మేము అంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంత మాత్రం పర్సనల్గా ఈ సినిమాని కనెక్ట్ చేసుకున్నారో దానికి మేము చేసిన చిన్న ఒక విషయం చేయొచ్చు అంటే వచ్చి మీకు కూడా థ్యాంక్స్ చెప్పడమే మేము చేసే యాజ్ అ టీమ్ చేయగలిగే చిన్న విషయం ఇస్ స్టార్ట్ విత్ థ్యాంక్స్. సో పర్సనలీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంజాయింగ్ ద ఫిల్మ్. మేము ఎంత మాత్రం ఎంజాయ్ చేసి తీసామో దానికన్నా మేము అది చిన్న కథ కాదు అని చెప్తున్నాం, కానీ మీరు అది చిన్న కథ కాదు, ఇది పెద్ద కథ అని థియేటర్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేస్తున్నది చూస్తున్నప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంది. దీనికన్నా మాకు యాజ్ అ టీమ్ ఫర్ 35 ఏమీ అవసరం లేదు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్. అండ్ ఇంకా ఫ్యామిలీస్ వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళి చూడాలి, ఎందుకంటే ఇది మా కథ, మన కోసం చేసిన సినిమా. సో మీరు ఖచ్చితంగా ఇంకా ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నివేత గారు చెప్పినట్లే లేదు. సో అంటే మూవీలో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో మీరు కూడా మీ ఫ్యామిలీస్తో వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాం. సో మీడియా ప్రతినిధులు ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఐ డోంట్ థింక్ ఎవరైనా దట్ ఈస్ ఎ షార్ట్ టైమ్. యాక్చువల్లీ చాలా ప్రమోషన్స్ ఉన్నాయి. గోయింగ్ టు నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. మూవీలో మీ అబ్బాయి ఎన్ని మార్క్స్ వచ్చాయనుకుంటున్నాను? మీరే కదా అండి చెప్పాలి, మీరు చెప్పండి. మీరు సినిమా చూసారా? ఇంకా చూడలేదు. మీరు చూసిన తర్వాత చెప్పండి, మేము మీ నంబర్ తీసుకుంటాం. ఖచ్చితంగా మీరు చెప్పండి, మీరే చెప్పాలి. బికాస్ మాకు నిజం చెప్పాలంటే ఒక్కొక్క థియేటర్కి వెళ్ళి అంటే మేము ఈ టూర్ ప్లాన్ చేసిన వెంటనే ఒకటి డిసైడ్ అయ్యాం దట్ ఎన్ని థియేటర్స్ కవర్ చేయవచ్చు అన్ని థియేటర్స్కి వెళ్ళాలని. అండ్ అక్కడ మొత్తం మేము నిండిపోయే ఫ్యామిలీస్ ఆ క్రౌడ్ని చూస్తున్నాం. సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంది అనేది మేము ఒక మార్కులు ఇస్తే అది చాలా తక్కువ అయిపోతుంది అనేది నా ఫీలింగ్. బికాస్ వాళ్ళు మనం అనుకున్న చోట నవ్వడం, ఏడవడం, అంత బాగా కనెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా గొప్ప విషయం. దానికి ఒక మార్క్ వేసి మేము అది తక్కువ చేయాలని మాకు. సో మీరు కానీ హీరో గారు కానీ ఇద్దరు కూడా మీ పాత్రలను చాలా బాగా పండించారు. అయితే ప్రియదర్శిని సరిగ్గా వాడలేకపోయారు అనేది కొద్దిగా టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ టైం వింటున్నాం. మాకు వినిపించి నాకు చెప్పాలి కదా. మాకు వినిపించలేదని కూడా మేము చెప్పాలి కదా అండి. బట్ ఇప్పుడు సో దర్శి గారి క్యారెక్టర్ చాణక్య ప్లే చేశారు కదా. సో చాణక్య అనే క్యారెక్టర్ ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు కూడా ఒక టీచర్ తన క్లాస్లో ఉన్న స్టూడెంట్ని వచ్చే మార్క్స్తో పిలవడం అనేది ఎంత మాత్రం ఆ స్టూడెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్పెషలీ వాళ్ళు ఒక అడల్ట్ అయిన తర్వాత మనకి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటుంది. అండ్ అది మనం ఎరా జీరో అని పిలిచిన వెంటనే మనకి ఆ ఒక్క డైలాగ్తో హిజ్ ఎంటైర్ క్యారెక్టర్ ఇస్ బేసిక్లీ షోన్. అండ్ దర్శి గారు అది అంత బాగా చేశారు కాబట్టి we never felt, or Darshi never felt, or nobody actually felt that there was.
In my opinion, it was very much conveyed. అంటే దర్శి గారి క్యారెక్టర్ ఆ పిల్ల ఆ ఒక బాబు లైఫ్లో ఎంత మాత్రం ఒక ఎఫెక్ట్ వచ్చింది అనేది was, I think, in my opinion, conveyed. But I think Nandu will be able to answer this better. ఈ మూవీ మేము తిరుపతిలోనే షూట్ చేసామండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద షూట్ వాస్ డన్ ఇక్కడే తిరుపతిలో. నేను చాలా వరకు షూట్ మిస్ అయ్యాను. యాక్చువల్లీ తిరుపతి షూట్ అయినప్పుడు నేను ఇక్కడ లేను. ఆ లేని లోటు నిన్న అందరితో కలిసి సినిమా చూడడంలో తీరిపోయింది అనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ తిరుపతి ల్యాండ్ అవగానే ఒక చిన్న రిలాక్సింగ్ ఫీలింగ్ వచ్చింది. సమ్హౌ కార్టిజాల్ లెవెల్స్ అన్ని డ్రాప్ అయినట్టు సడన్లీ ఒక హ్యాపీనెస్ అండ్ ఈరోజు పొద్దున్నే స్వామి గారి దర్శనం కూడా చాలా ప్లెజెంట్ గా జరిగింది. అండ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. 35 మూవీ మా ప్రొడక్షన్ హౌస్ నుంచి దిస్ ఇస్ అవర్ థర్డ్ ప్రాజెక్ట్ అండి. థర్డ్ సక్సెస్. Very glad to have introduced another debutant director. He has a huge, I hope he has a big future ahead. And Nivetha garu, you already know how big of a performer she is, but Prandra National Award antunnadu. I hope that becomes a reality. And Vishwaki, first success on Kocha, so very very happy in all fronts. Thank you. నేను చెప్పాలనుకున్న చాలా వరకు సిద్ధార్థ్ చెప్పారు. మేము ఇక్కడే షూట్ చేసాము. ఇట్స్ ఫ్యామిలీ ఫిల్మ్, అందరూ కలిసి చూడొచ్చు. అండ్ మాకు నిన్న థియేటర్కి వెళ్ళిన రెస్పాన్స్ చాలా బాగుంటుంది. అండ్ వెంకన్న స్వామి ఈరోజు దర్శనం కూడా చేసుకున్నాం, చాలా పాజిటివ్గా ఉంది. ఇక్కడ నుంచి మేము నెల్లూరు వెళ్తున్నాము. సో ఈ యాత్ర ఇంకా కొనసాగుతుంది. అండ్ మా హీరో విశ్వ కొన్ని మాట్లాడతారండి, తన బాబాను తను చెప్తాడు. రానా దగ్గుబాటి గారు సమర్పించు సురేష్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేసిన సినిమా విజయవంతంగా ముందుకెళ్తుంది. ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్కి వస్తున్నారు. ఈ యొక్క ఈవెంట్ని విట్నెస్ చేస్తున్నందుకు మాకు చాలా కొత్తగా ఉంది. అంటే ఏమంటారు, ఒక్కసారిగా ఇన్ని మంది ఫ్యామిలీస్ థియేటర్లకు వచ్చి ఒక సెలబ్రేషన్లో ఈ సినిమా చూడటం, ఇది మా కథ, మా జీవితం తెర మీద చూసుకున్నట్టుంది అన్న మాటలు వింటుంటే ఆనందానికి అసలు మాటల్లో చెప్పలేము. సేమ్ వే ఈరోజు మేము ఎక్కడైతే షూటింగ్ ఫినిష్ చేసామో అక్కడే వచ్చి వెంకట స్వామి గారి దీవెనలు తీసుకొని డైరెక్ట్గా ప్రెస్ మీట్కి వచ్చి మీ అందరితో మాట్లాడుతున్నాం. మా హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి యాత్ర కంటిన్యూ చేస్తున్నాం. చాలా డెస్టినేషన్స్ అన్నీ కవర్ చేసి అందరినీ ఇలాగే అడ్రస్ చేసి థ్యాంక్ యూ చెప్తూ మరింత ఎక్కువ మంది ఈ సినిమాని ఆదరిస్తారని, ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.